ఒక చిన్న మాట. ఈ మాట కేవలం డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, లైక్ లైఫ్లో ఓడిపోయి బాధపడే వాళ్ళకి, లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి, తల్లిదండ్రుల ముందు నిస్సహాయుడిగా ఉన్నానే అని బాధపడే వాళ్ళకి, అండ్ బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయి వాటిని వదిలించుకోలేక బాధపడే వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ నా నుంచి ఒక చిన్న సజెషన్ ఈ మాట రూపంలో. ఒక్కసారి మీరు మీ వాష్రూమ్లోకి వెళ్ళి మిర్రర్ ముందు ఒక్క 2 minutes మిమ్మల్ని మీరు కర్ణార్పకుండా చూసుకోండి. తర్వాత ఇంకొక 5 minutes మిమ్మల్ని మీరు తిట్టుకోండి. వీలైతే మీ ప్రాబ్లమ్స్ తలుచుకొని ఏడవండి. అండ్ ఆ తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ ప్రాబ్లమ్స్ మీతో మీరే షేర్ చేసుకోండి. అప్పుడు వాటికి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా మీరే తెలుసుకుంటారు. ఆ తర్వాత ఫ్రెష్గా స్నానం చేయండి. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది నాకు వర్కౌట్ అయింది. అలాగే చాలా